యూరియా గురించి ఈరోజు తెలంగాణలో రైతులు అస్తవ్యస్తమవుతుంటే వాళ్ళ బాధలు చూస్తుంటే మామూలు వాళ్ళకు కూడా అయ్యో అనిపిస్తుంది, కానీ రాజకీయ నాయకులకు మాత్రం కించెత్తు బాధ కూడా లేదు. హెట్ ఎవడెట్ట పోతే మాకేంది, ఎవడెట్ట చేస్తే మాకేంది అన్న పరిస్థితి ఉంది తప్ప ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే ఒక్క ప్రజాప్రతినిధి ఇప్పుడు కనిపిస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ మీద నెడతారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ మీద నెడతారు. లైక్ మీకు ఒకటి చూపిస్తే ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ఏది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు ఒక్కసారి చూడండి. యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. యూరియా కొరత కాంగ్రెస్ పార్టీ కృత్రిమంగా చేసింది ఆయన చెప్తున్నాడు. ఎన్ని బస్తాలు, ఎక్కడ మహబూబ్నగర్లో 80 బస్తాలు అట, ఇంకో చోట ఏవో బస్తాలు ఎత్తుకపోయారట. మేము ఇవ్వాల్సినంత యూరియా ఇచ్చినాము, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే బ్లాక్ మార్కెట్కు తరలించిర్రు, అమ్ముకుంటున్నారు అనేది ఆయన చెప్తున్న సారాంశం. ప్రభుత్వం చేసింది, వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెట్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము, ఖరీఫ్ సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినామని చెప్తున్నాడు. అంటే ఇట్లా దొంగలు ఎవరు మరి? ఇప్పుడు వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నయం, ఇంకా ఈయన మేము ఇవ్వాల్సినంత ఇచ్చినామనేసి ఈయన బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నారు, స్టేట్ ప్రెసిడెంట్. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరన్నా ఒప్పుకుంటున్నారా? ఆయన కడియం శ్రీహర్ అనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అసలు నేను ఎక్కడ వినలేదు, అసలు యూరియా కొరతే లేదు అని అంటాడు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అంటాడు కదా, ఇదంతా బీఆర్ఎస్ తోలు క్రియేట్ చేసింది అంటారు. పొన్నం ప్రభాకర్ అసలు యూరియా కొరతే లేదు, ఇది బీఆర్ఎస్ మాత్రమే సృష్టించింది అంటాడు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి ఏకంగా అంటే 2 స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది ఆయనలో. ఒకసారేమో అసలు నిజమైన రైతులు ఎవరు, పొలాల్లో ఉంటారు తప్ప బజార్లో ఉంటారు అని మాట్లాడిండు. దాని తర్వాతనేమో అసలు యూరియా వల్ల ప్లానింగ్ లేదు, మేము ఎంత యూరియా కావాలో మేము కేంద్రానికి చెప్పినాం, కేంద్రం దేశ విదేశాల నుంచి యూరియా తెప్పించలేదు కాబట్టి ఈ కొరత ఉంది అని ఆయన మళ్ళీ రైతులకు బహిరంగ లేఖ రాస్తాడు. ఇందులో ఒక్క మాట మీద నిలబడ్డారా? అసలు నిజంగా యూరియా కొరత ఉందా లేదా అనే విషయాన్ని ఒక్కరన్నా స్పష్టంగా చెప్పగలుగుతున్నారా? అంటే వీళ్ళని ఏమనాలా, సన్నాసులు అనాలా, దద్దమ్మలు అనాలా? ఎందుకు నేను ఇంత ఈ మాట మాట్లాడుతున్నానంటే మీకు బాక్స్లో మీరు చూడండి, ఎందుకంటే బాక్స్లో మళ్ళీ ఒకసారి నా మాట్లాడిన మాట కూడా చూపించి మీకు తెలియంది కాదు కదా ఎంత కష్టాలు పడుతున్నారో రైతులు, ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే ఇవాళ యూరియా కొరత కృత్రిమ. మీరు ఒకసారి కలెక్టర్తో మాట్లాడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయిన. మహబూబ్నగర్లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదే చెప్తున్నాం, యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెట్ ఆపలేకపోతున్నారు. ఇప్పుడు యూరియా కొరతని అసలు యూరియా ప్రాబ్లమే లేదు, కొరత ఉన్నట్టుగా క్రియేట్ చేసింది అనేసి బీఆర్ఎస్ మీద నెట్టేసిరు. ఎవరు? ఇటు పొంగులేటి కావచ్చు, అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేదనంటే ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు. అసలు ఈ విషయంలో గతంలో అసలు ఇట్లాంటి లైన్లే లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఎవరు లైన్లలో వెయిట్ చేయట్లేదని చెప్పి, మరి ఇక్కడ యూరియా కొరతని కృత్రిమంగా క్రియేట్ చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మరి బీజేపీ చీఫ్ ఇక్కడ స్టేట్ చీఫ్ మాట్లాడుతున్నారు. మరి ఏంటి ఇప్పుడు ఇది? ఇందులో తలా ఒక్క మాట మాట్లాడుతున్నారు కదా, ఈ మాటల వల్ల రైతులకు ఏమన్నా ఉపశమనం దొరుకుతుందా? అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఇక కేంద్రం నుంచి మీకు ఏమీ రాదు, ఖరీఫ్ పంటకి ఇవ్వాల్సినంత యూరియా మేము ఇచ్చేసినామని చెప్తుంది బీజేపీ. ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళ మీద నెట్టేసారు, వీళ్ళేమో వాళ్ళ మీద నెట్టేసారు. ఇప్పుడు పరిస్థితి ఎవరు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది? ఎవరు? రైతులు. మరి రైతులకు పరిష్కారం ఎక్కడిప్పుడు? ఆల్రెడీ ఇవాళ మొక్కజొన్న ఇవాళ పీక తగలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది యూరియా సంచులు దొరకక. 1000 బస్తాలు అవసరం ఉన్న చోట 15 రోజులు పడిగాపులు కాస్తే కనీసము మనిషికి ఒక్క బస్తా అంటే 4 మొన్న ఎక్కడ చూసినాము మేము భవించట 1000 రోజు దాదాపు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడి నుంచి 1000 మందికి కావాల్సిన ఒక 1000 బస్తాలు అవసరం ఉంటే 450 బస్తాలు కూడా రాని పరిస్థితి. అందులోనే మళ్ళీ వీళ్ళు దళారులు. ఈ పరిస్థితిలో ఏం సమాధానం చెప్తారు? రైతుల సమస్యలు పక్కన పెట్టి, తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యలు పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి ఎదవ రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. నేను ఎవరనికా లేను, నేను ముందు మాత్రమే ఉంటా, ఎవరింట్లో ఏ సమస్యలు ఉన్నా మేము మాత్రం దాంట్లో మంటలు కాల్చుకుంటామనే లాగున్నారు.
ఇల్లులు కాలిపోతుంటే మంటలు కాల్చుకునే రకాలు అన్నట్టుగా ఈరోజు యూరియా గురించి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే మరి వీళ్ళకి బాధ్యత లేదా? మేము ఖరీఫ్ సీజన్కు ఇవ్వాల్సినంత యూరియా ఇచ్చినామని చెప్తారు కదా, మరి బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంది అనేసి కలెక్టర్ల దగ్గర రిపోర్ట్ ఉందంటే మరి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ రిమైనింగ్ ఆ బస్తాలను తీసుకొచ్చేసి వాళ్ళకు రైతులకు ఇవ్వాల్సినంత అవసరం లేదా? సో దీనిపైన మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అంత నెపం అయితే పడింది కదా ఇప్పుడు. అంటే ఎవరికి వాడు దొరికినంతగా దోచేసుకొని ఇవాళ రైతుల పొట్ట కొడుతున్నారు కదా, సొమ్మసిల్లి పడిపోతున్నారు. చూస్తారు కదా మీరు, వీడియోలలో చూస్తలేరా? ఆల్మోస్ట్ తెలంగాణనే కాదు, 2 రాష్ట్రాల ప్రజలకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారు తెలంగాణలో యూరియా కొరత ఏ రకంగా ఉంది, రైతులు ఎంత అల్లాడుతున్నారు అనే విషయం ప్రతి ఒక్కరు చూస్తారు. అయినా సోయి లేకుండా ఇలా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇక ప్రజలు ఏం ఆలోచించుకోవాలి, ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి? అందుకే ఇప్పుడు కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి చూస్తే యూరియా కొరత ఉందా లేదా, అసలు 6 గ్యారంటీలమైన ప్రజలు ఏమనుకుంటున్నారు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పెట్టకుండా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాకుగా చూపించి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేమని చల్లగా చేతగాక తప్పుకోవడం కాదు, దమ్ముండి ఇలా ఎలక్షన్లు పెట్టి తీరితే అర్థమవుతుంది ఇలా వ్యతిరేకత ఎంత ఉంది, తెలంగాణలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.